నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహానికి పలు చోట్ల చెరువులు తెగిపోయి రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ లైవ్ ద్వారా అందిస్తారు. ఆనంద్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో 2 రోజులు కురుస్తున్నాయి భారీ వర్షాలు. ఎటు చూసినా రోడ్లన్నీ తెగిపోయి మార్గాలు ఎటు ప్రజలు వెళ్ళటానికి రాకుండా రోడ్లు తెగిపోయినాయి. ఇటు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమైనాయి. ప్రజలు చూస్తే ఎటు చూసినా వర్షాభావ పరిస్థితుల్లో చిక్కుకున్నారు. అక్కడ తాజా పరిస్థితులు ఏంటి? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 48 గంటల కురిసిన వర్షాల కారణంగా జనజీవనం స్తంభిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి వర్షం కురియకపోవడంతో ప్రజలు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఏంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో కూడా వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కనుక సుమారుగా 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసిన అన్ని ప్రాజెక్టులు కూడా జలకళ సంతరించుకున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా భారీగానే వరద నీరు రావడంతో అక్కడ కూడా అధికారులు గేట్లను కూడా ఎత్తివేసిన పరిస్థితి ఉంది. ఉత్తర తెలంగాణ వరద ప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద రావడంతో అక్కడ కూడా సుమారుగా 39 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తా ఉన్నారు. పోచారం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నుంచి అక్కడి నుంచి కూడా భారీగానే నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తా ఉన్నారు. సింగీతం, కళ్యాణి, కౌలస్థాల ఈ ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకున్న పరిస్థితి ఉంది. అయితే కామారెడ్డిలో భారీగా వర్షం కురిసిన కొన్ని ప్రాంతాలలో కూడా రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అయితే అధికారులు మరమ్మతులు చేసే పనిలో నిమగ్నం అవుతా ఉన్నారు. జిల్లాలోని 6 డిపోల్లోని బస్సులు కూడా గత 2 రోజులు నామమాత్రంగా నడిచాయి. రైళ్ల రాకపోకలు కూడా పునరుద్ధరించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ప్రస్తుతం చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా కేంద్రం వద్ద ఒక గ్రామం వద్ద ఇక్కడ భారీగా వరద నీరు వచ్చేతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి, పంటలు కూడా నీటమున పరిస్థితి ఉంది. అయితే 413 ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే సుమారుగా చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాలో భారీగానే వర్షాలు కురిశాయి. ప్రస్తుతం అయితే పరిస్థితి మటుకు అదుపులోనే ఉంది. అధికారులతో అప్రమత్తంగానే ఉంటున్నారు. నిన్న ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా కామారెడ్డికి వచ్చి కామారెడ్డిలో అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కామారెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు బోధన్ వద్ద చూసినట్లయితే కందకుర్తి వద్ద త్రివేణి సంఘం వద్ద భారీగా వరద నీరు పారటంతో అక్కడ మహారాష్ట్రకు తెలంగాణకు రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. కామారెడ్డిలో చూసినట్లయితే గాంధారి, అంతేకాకుండా నిజాం సాగర్ తో పాటు బాన్సువాడ, పోచారం ఈ ప్రాంతాలలో కూడా భారీగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో అధికారులు కొంత మేరకు కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. అయితే మంత్రి సీతక్క మటుకు కామారెడ్డిలో అధికారులతో కలెక్టరేట్ల మటుకు రివ్యూ నిర్వహించడం జరిగింది. సీఎం వస్తాడని అనుకున్న వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం రాకపోవడంతో అక్కడ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఇన్ఛార్జి మంత్రి సీతక్క వచ్చి జరిగిన పరిస్థితిపై సమీక్షించారు. అయితే ఎలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని కూడా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడైతే భారీగా నష్టం జరిగిందో వాటిపై కూడా పూర్తిగా సర్వే రిపోర్ట్ ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు. కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తా ఉన్నారు. అయితే ఎక్కువగా చూసినట్లయితే గిరిగా లోతట్టు ప్రాంతాలు, జలమైన ప్రాంతాలు ఉన్న వాటిని కూడా అధికారులు గుర్తించి అక్కడ కూడా వర్షాలు కురిస్తే మరింత ఇబ్బందులు తలెత్తకుండా ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి మటుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అదుపులో ఉంది. అదే రైళ్ల రాకపోకలు అదేవిధంగా కొన్ని నిజామాబాద్ టు కామారెడ్డి, హైదరాబాద్ వెళ్ళే రోడ్లలో కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్డు కోత గురి కావడంతో అక్కడ కూడా మరమ్మతు చేసే పనిలో ఆర్టీసీ అధికారులు కూడా నిమగ్నమయ్యారు. అయితే అన్ని శాఖల అధికారులు కూడా వాతావరణం ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి.